రకరకాల స్టేట్మెంట్స్ పోలీసులు చెప్పాలి అట్లాగా. ఇక్కడ పాపం ఆయన ఐపీఎస్ చేసి వచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు. ఆ రోజు చెప్పింది ఒకటి, ఈ రోజు చెప్పింది ఒకటి, రెండు మీరే చూశారు. ఇక్కడ ఇప్పుడు మీరు అదేదో చూపిస్తున్న ఏఐ వీడియో లాంటిది కాదు ఇది. ఆయన మాట్లాడారు, ఆ రోజు మాట్లాడిందే ఈ రోజు చూపించాం, నిన్న మాట్లాడిందే ఈ రోజు, రెండు కలిపి చూసాం. అండ్ ఆ రోజు కనపడింది ఈ రోజు ఎట్లా కనపడింది ఒకటి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ బాయినెట్ మీద ఎక్కిన వ్యక్తి 10 సెకండ్లో వాడి షర్ట్ కలర్ అలా మారిపోయింది. దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ అండి. ఆ షర్ట్ కలర్ ఎలా మార్చేస్తారు? మీరు అడిగారు, నేను సమాధానం చెప్తాను. మీరు అడిగారు, నేను సమాధానం. అంటే 10 సెకండ్లో మార్చుకోవచ్చా? నాకు తెలియదు, ఒకటి మీకు తెలుసు. నేను అడిగేది, బ్యానెట్ మీద ఉన్నటువంటి వ్యక్తి వైట్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు అని మీరు ఎట్లా చెప్తారు? అదే వీడియోలో చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకుని కూర్చో ఉండేవాడు, కాలాల్లో బూట్లు ఏ కలర్ ఉన్నాయి? పోనీ మన ఇద్దరం చెప్పదులేండి, మనకి పెద్ద నాలెడ్జ్ లేదు కదా. పోలీసులనే వాళ్ళనే విచారించారు. నాకు ఎలాగో నాలెడ్జ్ మీరెట్లా చెప్తారని నన్ను అడిగారు కదా మీరు, అందుకని నేను సమాధానం చెప్తున్నా. నేను పెద్ద చదువుకోలేదు, నాకు నాలెడ్జ్ లేదు. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు చెప్పండి, లేకపోతే పోలీసులు చేసి చెప్పించండి. ఇప్పుడు ఏ వీడియో అని చెప్తున్నారు మీరు. నేను అనలేదండి, ఏఐ అని నేను అల్లా, మీరు అంటున్నారు, నేను అల్లా. ఆ వీడియోలో కాదండి, ఆ వీడియోలో షర్ట్ ఎలా మారింది 10 సెకండ్లో అని అడుగుతున్నా. అలాంటి వీడియో చూపిస్తున్నారు అని మీరు అంటున్నారు. వీడియో చూపించారు కదండి, నేనంటే ఏంటి, అక్కడ చూపించారు కదా. అక్కడ వీడియోలో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. పీసీఆర్ ఆ వీడియో ఒక్కసారి నాయుడు గారి సౌకర్యార్థం, ఆయన వెసులుబాటు కోసం ఒక మాట ఆయనకి చూపించండి. పీసీఆర్ ప్లీజ్ షో దట్ వీడియో. చూసారు కదా. మీ డిబేట్ కి వచ్చే ముందు వాసుదేవన్ గారు, మీ డిబేట్ కి వచ్చే ముందు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు సూటిగా సుత్తి లేకుండా ప్రశ్న వేస్తారు అని చెప్పి నాకు తెలుసు. మిమ్మల్ని నేను 25 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి మీతో డిబేట్ చేస్తున్నా. మీతో నేను విభేదించడంలా, మీరు చెప్తున్నారు. కానీ నేను దాన్ని 3 సార్లు కాదు 10 సార్లు వీడియో చూసా. ఆ వీడియోలో నేను చూసినప్పుడు నాకు వచ్చినటువంటి అనుమానం నేను మీ ముందు ఉంచుతున్నా. మీకు వచ్చిన అనుమానం మీరు నా ముందు ఉంచారు, నాకు వచ్చిన అనుమానం నేను మీ ముందు ఉంచుతున్నా. కాబట్టి కాలం దీనికి సమాధానం చెప్తుంది. అది ఏ వీడియో, నిజమైన వీడియోనా, ఫోరెన్సిక్ పంపిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగిపోతే సొంత కార్యకర్తను కూడా చూడకుండా ఈడ్చి పక్కన పడేసి కానవాయి వెళ్ళిపోయిందా, లేదు మీరు అన్నట్టు సృష్టించిన వీడియోనా అనేది తెలిపోతుంది. ఫోరెన్సిక్ పోతే తేలిపోతుంది. సరే, ఒకవేళ మీరన్నట్టు అది ఏ వీడియోనే లేదు, వేరే కాన్వాయ్లో తగిలి కింద పడింది అనుకున్నాం. లేదండి, అది సర్క్యులేట్ అవుతున్న వీడియో, నేను తీయలేదు కదా. ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో. నేను అదే చెప్తున్నాను సార్, నేను చెప్పేది కూడా అదే. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం సార్, మీరు పోతున్నటువంటి కార్యక్రమం ఏంటి సార్? ఒక మనిషి బెట్టింగ్ చేసి, బెట్టింగ్ లో ఊర్లో డబ్బులన్నీ, ఇతని డబ్బు ఒకటే కాదు, ఈ బెట్టింగ్ మధ్యవర్తిత్వం వహించి మీ డబ్బు, నా డబ్బు, ఇంకొక డబ్బు అంటే, మీ డబ్బు అంటే మీ డబ్బు కాదు, మళ్ళీ మీరు దాన్ని కూడా అడుగుతారు. బెట్టింగ్ కాసే వాళ్ళ డబ్బు కన్నింటికి కూడా మధ్యవర్తి వహించినటువంటి వ్యక్తి డబ్బు పోయింది. పోతే చచ్చిపోయినాడు. అతనేమన్నా స్వతంత్ర సమరయోధుడా? స్వతంత్ర సమరయోధుడు ఆ విగ్రహం పెట్టేదానికి. బెట్టింగ్ చేసి వాడు ఆత్మహత్య చేసుకొని చస్తే ఓని విగ్రహం పెట్టేదానికి మీరు వెళ్తున్నారు. ఓకే, అతను విగ్రహం పెట్టేదానికి పోయేటప్పుడు మీ కార్యకర్త మీకోసం పూలు చల్లేదానికో, మీకోసం స్లోగన్ ఇచ్చేదానికో వచ్చిన వ్యక్తి మీ కారు కింద పడలేదు అనుకుందాం. సపోజ్ మీరు చెప్పినట్టే, మీ వాదనే కరెక్ట్ అనుకొని పక్కన కారు కింద పడి చనిపోయినాడు, తీసి పక్కన పడేస్తారా? మీరు పరామర్శించద్దా? ఆ బాధ్యత లేదా మీకు? అంటే ఒక్కడు చచ్చిపోతే వాడి విగ్రహం పెట్టేదానికి, వాడిని పరామర్శించేదానికి పోయేదానికి ఇద్దరిని బలి చేస్తారా మీరా? అంటే ఆ విగ్రహానికి ఈ ఇద్దరిని, మీ కార్యకర్తని బలి ఇచ్చేసారా? దిష్టి తగులుతుందని బలి ఇచ్చేసారా అని అడుగుతున్నా. ఏం చేస్తారు? దీన్ని ఏమంటారు? సరే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారండి? ఆ కార్యకర్తల మీద కూడా దాక్ష్యం ఉందా? సొంత కార్యకర్తలు చచ్చిపోతే మీ కారు కింద పడలేదబ్బా, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు నీ కారు కింద పడలేదు అనుకున్నాం. మీ కాన్వాయ్లో చచ్చిపోయినాడు కదా. చచ్చిపోయిన వ్యక్తికి ఏమైపోతుంది? నువ్వు వచ్చింది ఆ కార్యక్రమానికి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు, చనిపోయినోడు ఎందుకు చనిపోయినాడు చూడు, పరామర్శించు, వాళ్ళకి డబ్బులు నీ వల్ల అయితే. వాళ్ళ వేలాది కోట్లు ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును తినేసావు కదా, 43,000 కోట్లు. మరి ఆ డబ్బులు కొంచెం డబ్బు అతనికి, నాకు పూలు చల్లేదానికి వచ్చాడు, అకస్మాత్తుగా చనిపోయినాడు అని చెప్పి. అంటే ఇతనికి ఏం కావాలి?
పార్టీ ఉనికిని కాపాడుకోవాలా. పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. సంవత్సరానికి ఒక శవం పడితే చాలు అతనికి. సంవత్సరానికి ఒకసారి రైట్. వచ్చి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం. ఇంకొక సంవత్సరం 24 మీ దగ్గరికి వస్తా మళ్ళీ. పొడిగిస్తాడు. రైట్, మీ దగ్గరికి వస్తా. శ్రీకాంత్ గారు, మొత్తం 100 బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 105, 49 సెక్షన్లు అండి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఈరోజు సాయంత్రం, రేపు తెల్లవారుజామునో, లేకపోతే మన డిబేట్ అయ్యే